నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు ప్రవచనాన్ని పూర్తి చేసేసరికి మహానుభావుడైనటువంటి కృష్ణ పరమాత్మ పరీక్షిత్తుని రక్షించినటువంటి విధానం గురించి నేను 4 మాటలు చెప్పి ఉన్నాను. ఉత్తరాగర్భమనందున్నటువంటి పరీక్షిత్, ఆయన పేరు విష్ణురాతుడు అని పెట్టారు ధర్మరాజు గారు. అసలు ఆయన పేరు విష్ణురాతుడు, కానీ ఎవ్వరూ ఆయన విష్ణురాతుడు అని పిలవరు, పరీక్షిత్ అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారు అన్నది మీకు ఎదర తెలుస్తుంది. అటువంటి విష్ణురాతుడు గర్భస్థుడై ఉండగా అశ్వత్థామ చేత ప్రయోగించబడినటువంటి బ్రహ్మాస్త్రము చేత చెనకబడుతున్నటువంటి సందర్భంలో ఉత్తర చేసినటువంటి స్తోత్రానికి ప్రసన్నుడైనటువంటి పరమాత్మ గర్భస్థమైనటువంటి పిండమును రక్షించాడు. తదనంతరము స్వామి అదే రథం దగ్గర హేళగా నిలబడి ఉన్నారు. పరమాత్మ యొక్క చేష్టితములంటే అలా ఉంటాయి. అందుకే అది హేతువుకి దొరుకుతుందా అంటే హేతువుకి దొరికేది కాదు. మహిమ్నా స్తోత్రంలో, శివమహిమ్నా స్తోత్రంలో పుష్పదంతుడు అంటాడు, నమో నీధిష్టాయ ప్రియదవదవిష్టాయ చ నమో, నమక్షోదిష్టాయ స్మరహర మహిష్టాయ చ నమో, నమో వర్షిష్టాయ త్రినయన అవిష్టాయ చ నమో, నమః సర్వస్మైతే తదిగమితి శర్వాయ నమః అంటాడు. బాగా దూరంగా ఉన్నవాడికి నమస్కారం, బాగా దగ్గరగా ఉన్నవాడికి నమస్కారం. మీరు రుద్రాధ్యాయం చూడండి, నమ కపర్దినీ చ వ్యుక్త కేశాయ చ అంటుంది. బాగా జటలు పెంచుకొని జటాజూటం ఉన్నవాడికి నమస్కారం. తల మీద ఒక్క వెంట్రుక లేనటువంటి బోడిగుండుతో ఉన్నవాడికి నమస్కారం. చాలా వృద్ధుడైన వాడికి నమస్కారం, చాలా యవ్వనంలో ఉన్నవాడికి నమస్కారం. ఇవి ఎలా కుదురుతాయి చెప్పండి నాకు? ఇవి రెండూ పరస్పర భిన్నమైనటువంటి విషయాలు. వృద్ధుడిగా ఉన్నవాడు యవ్వనంలో ఉండడు, యవ్వనంలో ఉన్నవాడు వృద్ధుడిగా ఉండడు. రెండూ ఏకకాలమనందు ఉండవు. కానీ ఈశ్వరుడు అలా కాలమునకు లొంగేటటువంటి వాడు కాడు. కాబట్టి ఆయనకి భిన్నత్వము, ఈ రెండూ పరస్పర విరుద్ధములన్నవి ఉండవు. ఆయన ఏకకాలమునందు దేనినైనా సాధించగలడు. అందుచేత ఆయన ఇక్కడ రథము దగ్గర నిలబడ్డాడు. ఆ లోపల ఉత్తరాగర్భములో ప్రవేశించి అశ్వత్థామ చేత ప్రయోగింపబడినటువంటి బ్రహ్మాస్త్రాన్ని నివారించగలిగాడు. తదనంతరము కుంతీదేవి స్తోత్రం చేసింది. ఇది ఒక గమ్మత్తైనటువంటి విషయం. ఇంటి పెద్దకి ఉండవలసినటువంటి లక్షణాన్ని మనకి వివరణ చేస్తుంది. పాండవులు కుంతీదేవి యొక్క బిడ్డలు. ఈ సంస్కార బలం ఎక్కడి నుంచి రావాలి అంటే ఇంటి పెద్ద నుంచి రావాలి. ఒక ఇల్లు పాడైపోయిందంటే దానికి కారణం ఎవరు అంటే ఇంటి పెద్దే. తనకి లేని సంస్కారం, తను లేవగానే నిద్ర లేచి పూజామందిరంలోకి వెళ్ళి సంధ్యావందనం చెయ్యడు. తను లేచి పూజామందిరంలో కూర్చుని ఓ 4 స్తోత్రాలు చదవడు. తన ఇంటి కబ్బోర్డ్లో రామాయణం పుస్తకాలు కానీ భాగవతం పుస్తకాలు కానీ ఉండవు. తను ఎప్పుడూ కూర్చుని ఒక్క భగవత్ సంబంధమైన గ్రంథం గురించి మాట్లాడడు. తన పిల్లలతో మాట్లాడేటప్పుడు ఒక పోతన గారి గురించో, ఒక వాల్మీకి మహర్షి గురించో, మన జాతి సంపద గురించో, మన సంస్కృతి గురించో పలకడు. తన పిల్లలు మాత్రం చాలా సంస్కారవంతులై ఉండాలని కోరుకుంటాడు. ఎలా జరుగుతుంది చెప్పండి నాకు? మనకి పరానుకరణము అని ఒకటి ఉంది. పిల్లలు తల్లిదండ్రులు ఎలా ప్రవర్తిస్తారో అలా ప్రవర్తిస్తారు. మా తండ్రి గారు దేన్నైనా అంగీకరిస్తాడు, కానీ ఇది అంగీకరించలేడు అని బిడ్డడికి తెలిసిందనుకోండి, అసలు 90% ప్రవర్తన బిడ్డడిది నియంత్రించబడిపోతుంది. బిడ్డడి ముందే తండ్రి చేయరాని పని చేస్తున్నాడు అనుకోండి, ఆ బిడ్డడు చెయ్యకుండా ఎలా ఉంటాడు? మా తండ్రే చేసింది నేను ఎందుకు చేయకూడదు అనుకుంటాడు. కాబట్టి ఇంటి పెద్దకు ఉండవలసిన లక్షణాన్ని ఆవిష్కరిస్తున్నారు. కుంతీదేవి స్తోత్రం చేసింది కృష్ణ పరమాత్మని. ఆవిడంది ఆదినారాయణ అని ప్రారంభించింది. ఎంత గొప్ప పేరండి ఆ పేరు, ఆదినారాయణ అన్న పేరు. ఆది అంటే ప్రారంభమునందు ఉన్నటువంటి నారాయణ, సర్వజీవులకు కూడా ఆయనమైనటువంటి వాడా అంటే ఆధారమైనటువంటి వాడా, సమస్తమునందు నిండి నిబిడీకృతమైనటువంటి వాడా. స్వామి నీవు అంతటా ఉంటావు, కానీ గమ్మత్తు ఏమిటంటే అంతటా ఉన్నటువంటి నీవు మాంసనేత్రమునకు కనపడవు. మరి ఏది కనపడుతుంది? నామరూపాత్మకమైనటువంటి జగత్తు కనపడుతుంది. నామరూపాత్మకమైనటువంటి జగత్ దేని చేత కనపడుతుంది? ఇంద్రియముల చేత కనపడుతుంది. కంటి చేత చూడబడుతోంది, చెవి చేత వినబడుతోంది, స్పర్శేంద్రియము చేత స్పృశింపబడి స్పర్శజ్ఞానము తెలుసుకుంటోంది. వీటికి ఈ శక్తి తనంత దానుగా అమరినదా? మీరు ఒకసారి ఆలోచించండి. కన్ను ఉన్నవాడు ఉంటాడు ఒక ఆయన, కానీ ఆ కన్ను కనపడదు. చెవి ఉన్నవాడు ఉంటాడు కానీ వినపడదు.
మామూలుగా చూస్తే మీరు ఒక చెవిటివారిని చూశారనుకోండి, అంటే నేను ఎవరిని విమర్శించడానికి అంటలేదు ఈ మాట. చెవిటివారికి చెవి ఉండకుండా ఉండదు, వారికి చెవి ఉంటుంది, కానీ చెవికి వినికిడి శక్తి ఉండదు. అంధుడైనటువంటి వాడికి కన్నులు లేకుండా ఉండాలనేం లేవు, కన్నులు ఉంటాయి, కానీ కన్నుకి చూసే శక్తి ఉండదు. కంటికి చూసే శక్తిగా ఉన్నవాడెవరు? పరమాత్మ. చెవికి వినబడే శక్తిగా ఉన్నవాడెవరు? పరమాత్మ. ఇది నువ్వు గుర్తించగలిగితే హృషీకేశుడు అని పిలుస్తారు ఆయన్ని. ఎక్కడున్నాడండి పరమాత్మ ఇప్పుడు? ఇక్కడే. నా కన్ను మిమ్మల్ని అందరినీ చూడగలుగుతోందంటే ఈశ్వర శక్తి ఈ కంటిలో ఉంది. నేను చెప్పిన మాటలు మీ అందరూ వినగలుగుతున్నారు అంటే ఈశ్వరుడు మీ చెవి యందు ఉన్నాడు. కాబట్టి ఎక్కడున్నాడు? నువ్వు హృషీకేశుడవై ఉన్నావు. ఇది స్తోత్రం అంటే. స్తోత్రం అంటే ఏదో పుస్తకం పట్టుకుని చదవడం కాదు, ఈశ్వరుడు యొక్క తత్వమును గుర్తించి పరవశించి అనకుండా ఉండలేక అనగలగడాన్ని స్తోత్రం అంటారు. స్తుతి చెయ్యడం. ఎంత అందంగా మాట్లాడుతోందో చూడండి. కానీ స్వామి నువ్వు అధోక్షజుడవు అంది. అదేమిటి? హృషీకేశుడు అంటే ఇంద్రియములకు బలమును ఇచ్చేవాడు, ఆయనే బలాన్ని ఇస్తున్నాడు. ఆయన ఉండబట్టి కన్ను చూస్తోంది, కానీ ఎవరు శక్తినిస్తే కన్ను చూస్తోందో ఆ కన్ను వెనక్కి తిరిగి ఆయన్ని చూస్తుందా? చూడలేదు. చెవి ఆయన శక్తినిస్తే వింటోంది, వెనక్కి తిరిగి ఆయన యొక్క నామాన్ని లేదా ఆయనని చూడగలదా? చూడలేదు. స్పర్శేంద్రియము ఆయన ఇచ్చిన శక్తి చేత ఒకరు ముట్టుకుంటే తెలుస్తోంది ముట్టుకున్నారని, కానీ ఆయన యొక్క శక్తి ఇందులో ఉన్న ఆయనని స్పర్శేంద్రియము గ్రహించగలదా? గ్రహించలేకపోతోంది. ఇంద్రియములు నీ చేత భాషిస్తున్నాయి, కానీ ఇంద్రియములు నిన్ను మాత్రం కనుక్కోలేకపోతున్నాయి. ఎంత గమ్మత్తుగా అమరిక పెట్టేశావయ్యా. పటకార మన చేత్తో పట్టుకుంటాం, కానీ పటకార ఎప్పుడైనా చేతిని పట్టుకుంటుందా? ఎప్పుడూ పట్టుకోలేదు. ఎప్పుడైనా పట్టుకుంటే గిన్నెని పటకారతో పట్టుకుని దింపుతున్నారు మీరు, కానీ పటకారని తనంత తాను గిన్నె పట్టుకుని వేడిపాల గిన్నెని దింపు అని మీరు అనండి. పటకార వెళ్ళి పట్టుకు దింపుతుందా? దింపదు. ఏది పట్టుకోవాలి? మీ చెయ్యే పట్టుకోవాలి. పటకారని ఎంత విప్పాలో అంత విప్పి ఆ గిన్నె అంచుని పట్టుకుని గట్టిగా పట్టుకుని పాల గిన్నెని కింద పెట్టేంత వరకు పటకారతో ఉంచి మళ్ళీ విప్పి తీసి పటకారని పక్కన పెట్టేస్తున్నారు. కాబట్టి పటకార యందు వేడిపాల గిన్నెని పట్టుకోగలిగినటువంటి శక్తి ఎక్కడి నుంచి వెళ్ళింది? చేతిలోంచి వెళ్ళింది. చేతిలోంచి వెళ్ళి పటకారని పట్టుకుని పటకార ద్వారా గిన్నెని పట్టుకుంటోంది. కానీ ఈ పటకార తిరిగి ఎప్పుడైనా సరే జీవితంలో చేతిని పట్టుకోగలదా? ఎప్పటికీ పట్టుకోలేదు. ఇంద్రియములు ఈశ్వరుడు యొక్క శక్తితో ఇంద్రియం లోకాన్ని చూస్తుంది, కానీ ఇంద్రియము మాత్రం వెనక్కి తిరిగి ఈశ్వరుణ్ణి చూడలేదు. ఇది అలా చూడకుండా ఉండేటటువంటి అమరిక ఇంద్రియముల యందు ఈశ్వరుడు పెట్టేశాడు. అందుకని వీటికి ఏం తెలుసు ఇంద్రియాలకి? ఇది అర్థమైపోయి ఇదండి స్తోత్రం అంటే. కాబట్టి ఇవి ఎక్కడ తిరగగలవు? బయట మాత్రమే తిరగగలవు. ఇవి లోపలికి వెళ్ళగలవా? ఇవి లోపలికి వెళ్ళవు. కాబట్టి ఇవి ఏం చెయ్యాలి? ఈశ్వర దర్శనాన్ని అపేక్షించిన వాడు వాటిని నిరోధించాలంతే. ఈశ్వర దర్శనం కోరినవాడు కన్నులు మూస్తాడు. ఎందుకని? ఇంకా నామరూపాత్మకమైన జగత్తుని చూడడం ఆపాలి. చెవిని వినకుండా వెనక్కి తీసేసుకుంటాడు, వినికిడి శక్తిని. ఏదో శబ్దం అవుతుంది, గ్రహించాడు. అంటే మరి ఎక్కడ పెట్టాలి ఇప్పుడు ఆ వెనక్కి తీసేసిన శక్తుల్ని? మనస్సులో పెట్టేస్తాడు తీసుకెళ్ళి. ఇప్పుడు ఈ శక్తులన్నీ మనస్సులో పెట్టాడు, మరి మనస్సును ఎక్కడ పెట్టాలి? ప్రయత్నపూర్వకంగా ధ్యానంలో పట్టుకెళ్ళి భగవంతుడి ముందు పెడతాడు. పెట్టడానికి ఇప్పుడు భగవంతుడు ఎక్కడ కనపడతాడు? కళ్ళు మూస్తే జ్ఞాననేత్రంతో చూస్తాడు. అందుకని జ్ఞాననేత్రం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఆ మనస్సుకు సంబంధించినటువంటి ఆజ్ఞాచక్రం ఉంటుంది. అందుకని అక్కడ కుంకుమ ధరిస్తారు. ఆజ్ఞాచక్రమునందు ధ్యానమునందు దృష్టిని నిలిపి తాను పూర్వం ప్రార్థనా శ్లోకంలో ఏ మూర్తిని ధ్యానం చేశాడో ఆ ధ్యానమును అనుసరించి ఆ మూర్తి దర్శనము చేస్తాడు. ఒక గాయత్రి చేస్తారు. ముక్తా విద్రుమహిమలీలధవళఛాయైర్ముఖైస్త్రీక్షణై యుక్తామిందు నిబద్ధరత్నమకుటాం తత్వార్థవర్ణాత్మికాం గాయత్రీం వరదాం అని ఆ శ్లోకం చెప్పేసిన తర్వాత అటువంటి రూపాన్ని వెంటనే ఇక్కడ చిత్రించుకుంటాడు. ఇలా కళ్ళు మూసేస్తాడు, ఇంకా చెవిని విననివ్వడు. ఇప్పుడు ఈ మనస్సు ఎక్కడ పెట్టేశాడు? ఎర్రటి అమ్మవారి పాదాలు, ఆవిడ కట్టుకున్న ఎర్రటి చీర, ఆ చీర కుర్చీళ్ళు జీరాడుతుంటే అమ్మవారి పాదాలకు ఉన్నటువంటి కంకణములు, దాని మీద పెట్టినటువంటి తామర పువ్వులు, తన తల తీసుకెళ్ళి అమ్మవారి పాదాల మీద పెట్టి
అమ్మవారి చల్లటి పాదాలు తన లలాటమునకు తగులుతుంటే ఆ స్పర్శ సుఖాన్ని, అమ్మవారి పాదములు తన తలకి తగిలినటువంటి అనుభూతితో ఆనందపడిపోతూ కూర్చుంటాడు. నిజంగా బాహ్యమునందు తల తగిలిందా? తగలలేదు. కానీ ఇప్పుడు ఆయన అనుభూతి మాత్రం ఏమిటి? అమ్మవారి పాదస్పర్శను అనుభవిస్తున్నాడు. ఇది శంకరాచార్యుల వారు సౌందర్యలహరిలో చెప్తారు. కథాకాళీ మాత కదయ కలితాలక్తకరసం పిబేయం విద్యార్థి తవ చరణ నిర్ణేజన జలం. విద్యార్థి అన్నమాట వేశారు శంకరాచార్యుల వారు. అమ్మ నేను ఇప్పుడు తాగుతానమ్మా నీ కాళ్ళు కడిగిన నీళ్లు అన్నారు. అమ్మ కాళ్ళు కడిగిన నీళ్లు మీకు ఎలా దొరుకుతాయి? అమ్మవారి కాళ్ళు దొరికితే. అమ్మవారు మీ ఇంటికి వచ్చి పళ్ళెంలో కాళ్ళు పెట్టడం కాదు, మీరు ఎలా కడగాలి? మీరు ఇక్కడ ధ్యానమునందు కూర్చుంటే అమ్మవారి పాదములు ఎలా ఉంటాయో చిటికిన వేలు దగ్గర నుంచి మీకు వచ్చేయాలి. అలా ఎలా ధ్యానం చెయ్యాలో, ధ్యానయోగం ఎలా ఉంటుందో కపిలుడు నేర్పుతాడు సాంఖ్యంలో. ఇంకొక 3-4 రోజుల్లో వచ్చేస్తుంది. అక్కడ విందురు కానీ ఆపాదమస్తకం పాదాల దగ్గర నుంచి పైకి ఎలా వెళ్ళిపోవాలో, మళ్ళీ పైనుంచి కిందకి ఎలా వచ్చేయాలో, నీరాజనం తిరుగుతుంటే ఎలా చూడాలో, మనస్సుని ఎలా లగ్నం చెయ్యాలో ఇవి చెప్తాడు తల్లికి దేవహూతికి. అప్పుడు మీరు ఎలాగో విందురు కానీ. కాబట్టి ఇప్పుడు ఏమైంది? ఇంద్రియములు ఆయన చేత ప్రకాశిస్తున్నాయి, కానీ ఇంద్రియములకు ఆయన దొరకడు. ఇది ఎంత గమ్మత్తండి! అసలు ఆ కోణంలో మనం ఎప్పుడైనా ఆలోచించి ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, మీకు పెద్ద సంస్కృతంలో పద్యమే చెప్పక్కర్లేదు, శ్లోకమే చెప్పక్కర్లేదు, ఈశ్వర ఏం అమరికయా నిజంగా, దీనితో బయటికి చూడగలను, కానీ చూడగలిగిన శక్తి దీని యందు ఎవరిచ్చాడో వాడిని ఇది చూడలేదు, వెనక్కి తిరిగి ఆ శక్తిని ఇది దర్శనం చేయలేదు. ఏం ఆశ్చర్యం! ఆ శక్తి ప్రసరణం జరిగేటటువంటి ఒక పనిముట్టంతేది. నానాఛిద్రఘటోదరస్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాచ్యే తత్సమస్తం జగత్. ఎక్కడ వెతుకుతారండి ఈశ్వరుణ్ణి? ఇక్కడ దర్శనం అవుతున్నాడు. అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభ. దక్షిణామూర్తి స్తోత్రంలో శంకర భగవత్పాదులు అంటారు, 9 కన్నములు ఉన్నటువంటి ఒక కుండ దగ్గరికి తీసుకొచ్చి ఒక దీపం వెలిగించి ఆ కుండని బోర్లించి లైట్లు ఆర్పేశారనుకోండి. నేను ఒకసారి ఎక్కడ ఉపన్యాసం చెప్పాను మధ్య పశ్చిమ గోదావరి జిల్లాలో. ఎన్ఎఫ్సిఎల్ వాళ్ళు ఉన్న ఒక డిప్యూటీ మేనేజర్ పర్సనల్ గారే అనుకుంటాను, ఇఫ్ ఐఎమ్ కరెక్ట్. వాళ్ళ ఊరు రమ్మంటే మా మూర్తి గారు తీసుకెడితే వెళ్ళాను. వాళ్ళు నాకు వారే అనుకుంటాను, బహుశా గుర్తుంటే, ఒక వెంకటేశ్వరుని బహూకరించారు. నేను దాన్ని తీసుకొచ్చి యథాలాపంగా ఒక కప్బోర్డు మీద పెట్టాను. పెట్టి ఆ రోజు రాత్రి ఏదో అవసరం కోసం అని చెప్పి బెడ్రూమ్లోంచి బయటికి వచ్చి, ఏమిటి ఇంత వెలుతురుగా ఉంది ఏమిటి గది అని పైకి ఇలా చూశాను ఎక్కడి నుంచి వస్తుందో. అంత నిద్రమత్తులో బయటికి వస్తున్న వాడిని ఉలిక్కి పడ్డాను. ఎందుచేత? ఇలా పెట్టినటువంటి కటిహస్తం వరదహస్తంలో ఉన్నటువంటి రేఖల దగ్గర నుంచి పాదములకు చిటికిని వేలుకున్నటువంటి గోరు వరకు గాఢాంధకారంలో మెరిసిపోతోంది ఆ మూర్తి. అది రాత్రి వేళ అలా వెలుగుతుంది, దానికి ఆ లక్షణం ఉంది. అది ఇప్పటికీ ఉంది మా ఇంట్లో కబోర్డ్లో. రాత్రి ఇప్పుడంటే అలవాటు పడిపోయాను కాబట్టి అలా ఉలిక్కి పడినాం. ఆ హాల్లోకి వస్తే ఎంత చీకటి ఎక్కువైపోతే ఆయన అంత ప్రకాశించేస్తుంటాడు. ఇప్పుడు ఆయనకి తోడు ఇంకో ఆయన కూడా వచ్చాడు, వినాయకుడిని ఇచ్చారు ఎవరో, ఆయన అలాగే ప్రకాశిస్తుంటాడు. ఇప్పుడు ఆ హాల్ ఏమైపోతుందంటే రాను రాత్రి లైట్లన్నీ ఆర్పేస్తే వీళ్ళిద్దరి కాంతితో వెలిగిపోతుంది. కాబట్టి నేను ఈ మాట ఎందుకు చెప్పాను అంటే, నానాఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం. మీరు చూదురుగానిలేండి అమ్మ, కంగారు పడకండి. ఒక 9 కన్నాలు ఉన్నటువంటి కుండలో దీపం పెట్టి ఆ కుండ బోర్లించారనుకోండి, ఈ దీపము యొక్క కాంతి చీకట్లో 9 కన్నాల్లోంచి బయటికి కొడుతుంది ఫోకస్ కింద. కొట్టినట్టే ఇక్కడుంది దీపం. ఆ దీపపు కాంతి వాడు ఈశ్వరుడు. ఇక్కడున్నాడు నీవారస్సు కవత్తన్ వీపీతాభాస్వత్యనూపమా. దాని కాంతి ఊర్ధ్వమూలమధశాయి, పైకి కిందకి ఆ ఫోకస్ కొడుతోంది. అది కొడుతోంది కంట్లోకి, కన్ను చూస్తోంది. అది కొడుతోంది చెవులోకి, వింటోంది. అది స్పర్శేంద్రియంలోకి వస్తోంది, అరికాల దగ్గర నుంచి మెదడు వరకు అన్నీ ముట్టుకుంటే చెప్తున్నాయి ముట్టుకున్నాడని. ఆయన యొక్క భాష అక్కడి నుంచి వస్తోంది జ్ఞానం. ఆ దీపం ఆరిపోయింది అనుకోండి, కుండ చీకటైపోతుంది. కుండ వెలుగుతుందా? వెలగదు. కుండ కన్నాలు వెలుగుతాయా? వెలగవు. కుండలోనున్న ప్రమిద వెలుగుతుందా? వెలగదు. దీపపు కాంతి శిఖ ఉన్నదే, ఆ శిఖి ఆ జ్యోతిలోంచి వస్తోంది ఈ కాంతి అంతా. అందుకే దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకో అంటారు మన వాళ్ళు. లోపల ఈ జ్యోతి ఉండగా నువ్వు మంచి పని చేయడం నేర్చుకో. ఎందుకు పెట్టామండి సత్యనారాయణ వ్రతాలు?
ఏదో మెహర్బానీ కోసమో గొప్పతనం కోసమో కాదు. సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడంలో ఒక పొరపాటు చేస్తూ ఉంటారు. సత్యనారాయణ స్వామి వారి వ్రతంలో ప్రధానమైన అంగం ఏమిటో తెలుసా అండి? మంటపదానం చేసేయాలి. మొట్టమొదట స్కాందంలో ఒక కండిషన్ ఉంది. మీ శక్తికి లోటు చెయ్యకుండా మీరు సువర్ణమూర్తిని కానీ రాగి కానీ ఏదో ఒకటి పెట్టాలి. మనం ఎప్పుడు ఏం చేస్తామంటే ఒక కలశపాత్ర పెట్టి ఒక సత్యనారాయణ స్వామి వారి ఫోటో తీసుకొచ్చి అక్కడ పెట్టి వ్రతం చేసేసి మంటప ప్రదానం చెయ్యమని ఆ బట్ట ఇలా ఎత్తమంటారు. ఆ తువ్వాలు ఎత్తి అందులో ఉన్న బియ్యము చెంబు ఆయనకి ఇచ్చేసి, ఇంకా కొంతమంది అయితే ఇంటికి వచ్చిన వాళ్ళు చూడాలని ఓ వెండి అష్టలక్ష్మి చెంబు పెడతారు. పెట్టి తువ్వాలు బియ్యం ఆయనకి ఇచ్చేస్తారు, అష్టలక్ష్మి చెంబు వీళ్ళు ఇంట్లో పెట్టేసుకుంటారు ఆ పూజ చేసిన మూర్తిని. నువ్వు మంటపంలో మూర్తిని పెట్టి పూజ చేసి మంటపం దానం చేసేసిన తర్వాత మంటపాంతర్గతంగా ఉన్నటువంటి మూర్తిని కూడా నువ్వు దానం చేసేసావు. నువ్వు మళ్ళీ దానం చేశానని చెప్పిన దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటే నువ్వు వెంటనే పొరపాటు చేసేసావా లేదా? నీకు ఎక్కడి నుంచి వస్తుంది వ్రత ఫలితం? అలాగే ఆ గ్రహాల్ని పిలుస్తాం. సత్యనారాయణ స్వామి వారిది చాలా గమ్మత్తైనటువంటి వ్రతం అండి. ఒక్కొక్క గ్రహాన్ని పిలుస్తాం. పిలిచినప్పుడు ఆయన ఒక రంగు బట్టలు కట్టుకుంటాడు, ఒక వాహనం ఎక్కుతాడు, కొన్ని ఆభరణాలు వేసుకుంటాడు. ఆయనతో పాటుగా ఆయన పరివారం వస్తుంది. వాళ్ళు వస్తున్నప్పుడు ఆ శ్లోకాలు ఉంటాయి, జన శ్లోకాలు ఎంత గొప్పగా ఉంటాయో. మా సుబ్రహ్మణ్య శర్మ గారు కృష్ణావధానుల గారి దగ్గర చదువుకున్నారు. ఎంత అందంగా చదువుతారో రేపు మీరు చూద్దరు. కానీ సత్యనారాయణ వ్రతంలో ఆ శబ్దశక్తికి వచ్చి కూర్చుంటాయి గ్రహాలు. సాంగం సపరివారం సవాహనం వచ్చి కూర్చుంటారు. అప్పుడు మంటపంలో సత్యనారాయణుడు కూర్చుంటాడు. ఆఖరణ కథ చెప్తాడు. కథ మార్చడానికి వీల్లేదు. కథ ప్రారంభం దేంతో? ముందు బ్రాహ్మణుడు చేస్తాడు వ్రతాన్ని. బ్రాహ్మణుడు చేస్తే చూసి మంచినీళ్ల కోసం అని వచ్చాడు ఒక శూద్రుడు, కట్టెలు కొట్టుకునేవాడు. దాహం కోసం అని వచ్చినవాడు ఆ వ్రతం జరుగుతున్న విధానం చూసి మంచినీళ్ళు అడగడం మర్చిపోయాడు. మరిచిపోయి వ్రతం ఎలా చేస్తారని అడిగి ఆయన కట్టెలు కొట్టిన అమ్ముతో డబ్బుతో వ్రతం చేశాడు. ఆయనకి ఈయనకి ఇద్దరికీ ఫలసిద్ధితో మొదలు. చాతుర్వర్ణములు ఎలా ఈశ్వరుడి పాదాలని చేరుకోవాలో కథలో అంతర్భాగంగా ఉంటుంది, రహస్యం అంతాను. అంత గొప్ప వ్రతం అది. వైదికంగా భీష్మ ఏకాదశి నాడు భీష్ముడికి ఒక గొప్పతనం ఉంది. ఇప్పుడే మా ఇంట్లో బయలుదేరే ముందు మా దొరగారితో వాళ్ళతో చెప్పి బయలుదేరాను నేను. సాధారణంగా తల్లిదండ్రులు ఉన్న వాళ్ళు తర్పణలు ఇవ్వరు, కానీ భీష్ముడికి మాత్రం మనుష్యుడిగా పుట్టిన ప్రతివాడు భీష్మ ఏకాదశి నాడు తర్పణలు ఇవ్వాలి. తల్లిదండ్రులు ఉన్నా సరే తర్పణలు ఇవ్వాలి. అటువంటి ధర్మాత్ముడు మహానుభావుడైన అటువంటి భీష్మ ఏకాదశి నాడు ఇంత గొప్ప దేవాలయ ప్రాంగణంలో కూర్చుని అంత శాస్త్రీయంగా, అందుకే శక్తి లోటు రాలేదనిపించడానికి సువర్ణమూర్తుల్ని తీసుకొస్తున్నాం. బంగారు రూపులు తీసుకొచ్చి ఆ కలశ మీద పెట్టి పూజ చేసి వాటిని దానం చెయ్యాలని. ఏకాదశి వ్రతం చాపి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి వ్రతం చేయాలి. అందుకని చెప్పి ఆ రోజు ఉపవాసం చేసిన వాళ్ళు మళ్ళీ ఇంటికి వెళ్ళేం పలహారం చేసుకుంటారని ఒక వ్రతం టికెట్లు ఉన్న వాళ్ళకి మాత్రం పలహారాలు కూడా ఇక్కడే నైవేద్యం పెట్టిన ప్రసాదాలు ఇస్తున్నారు మధ్యాహ్నం తినడానికి. ఇన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కానీ ఒక్కటే లోటు ఏంటంటే అకామిడేషన్ అనేటటువంటిది మనం పెంచలేం. ఒక 116 టికెట్లు మాత్రమే ఇవ్వగలరు. ఇప్పుడు ఉపన్యాసం అయిపోయిన తర్వాత ఎవరు ముందుంటే వాళ్ళకి ఇస్తారు ఆ టికెట్, అది వేరు విషయం. ఇప్పుడు దాని గురించి అల్లరిపడిపోకండి. సరే, అందుచేత నేను ఈ మాట ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చిందంటే అనుషంగికంగా అంతర్భాగంగాను ఇంద్రియములకు శక్తినిచ్చేవాడు ఆయన, కానీ ఇంద్రియములకు ఆయన దొరికేవాడు కాడు. అందుచేత ఆయన ఏకకాలమునందు 2 భిన్నమైన నామములతో పిలవబడుతున్నాడు. ఒకటి, ఈశ్వర నువ్వు అదోక్షజుడవు, నువ్వు హృషీకేశుడవు. ఇటువంటి స్వామివి నువ్వు ఆదినారాయణుడవు, ఉన్నది నువ్వు ఒక్కడివే. ఆ తర్వాత ఇంత విశ్వముగా నువ్వు పరిఢవిల్లేవు. అటువంటి తండ్రి నువ్వు ఈ ఉపసంహారం ఎవరు చేయాలి మరి అంటే ఇవాళ రథసప్తమి. కుంతీదేవి ఎంత గొప్ప మాట అందో చూడండి. కాలస్వరూపుడవై నువ్వు సూర్యనారాయణుడవు అని. ఒకే ఇంట్లో ఒక తల్లి కడుపున ఒక ఇద్దరు పుట్టిన మగపిల్లల్లో 2 మగపిల్లలకి ఆదినారాయణ సూర్యనారాయణ అని పేర్లు ఉన్నాయనుకోండి, ఆ తల్లిదండ్రులు ఎంత సంస్కారవంతులో. ఆదినారాయణుడు సృష్టి చేశాడు, సూర్యనారాయణుడు కాలాన్ని నడిపాడు. అందులో ఎదుగుదలుంది, పెరుగుదలుంది, సమర్థత ఉంది, నిర్వహణ ఉంది, లయం ఉంది. ఆ కాలంలో పడిపోతున్నారు మళ్ళీ జీవులన్నీ. కాబట్టి ఎవరు చేస్తున్నారు ఇదంతా? ఆదినారాయణ సూర్యనారాయణ 2గా ఉండి ఇవి చేస్తున్నవాడివి నువ్వే. పేర్లు 2, తత్వం ఒక్కటే. ఏం ఆశ్చర్యం తండ్రి, ఎంత గొప్పవాడివి నువ్వు. ఇన్ని చేసేటటువంటి నిన్ను ఎవరు దర్శనం చెయ్యగలరు? మహాయోగులైన వారు దర్శనం చేస్తారు, నిర్మల మనస్కులు దర్శనం చేస్తారు, పరమహంసలు దర్శనం చేస్తారు. సమాధిమగ్నులై సంసారములను విడిచిపెట్టి నీ గురించి ధ్యానము చేసి 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 చేసి
నీ యొక్క అనుగ్రహమును పొందిన వారు దర్శనం చేస్తారు తప్ప సంసార లంపటమునందు పడిపోయి ఉన్న వాళ్ళకి నీ దర్శనం అవుతుందా? అవదు. అందున విశేషించి నేను స్త్రీని, ఆడదాన్ని కాబట్టి సహజంగా నాకు కర్మ చేసేటటువంటి అధికారం తక్కువ. అందుకని నేను విశేషమైనటువంటి పూజలు, వ్రతాలు, నోములు, అభిషేకాలు చేసేదాన్ని కాదు. అజ్ఞురాలిని అంటే పెద్దగా జ్ఞానం ఉన్నదాన్ని కాను. ఇటువంటి నాకు శ్రీమన్నారాయణుడవైన నీవు పరమహంసలు చూడలేని తత్వాన్ని ఈ మాంసనేత్రము చూడలేదు. అటువంటి మాంసనేత్రము చూడడానికి వీలుగా తండ్రి కరచరణాదులతో కదిలి వచ్చి నా ఎదుట నిలబడి నాకు ఉపకరించి నాకు నా చేత నమస్కారమును పొందుతున్నావా? ఏమయ్యా నీ సౌశీల్యం, ఏమి నీ దయ, ఎంత అదృష్టవంతురాలి నేను. కాబట్టి నిన్ను ఏమని స్తోత్రం చేయను కృష్ణ, నా నమస్కారం అర్పిస్తున్నానంది. ఏమి స్తోత్రం చూడండి. నిజంగా మీ ఇంట ఉన్నాడా లేడా? కృష్ణుడు అలాగా ఉన్నాడు. ఎక్కడున్నాడు? మీరు కొని తెచ్చుకున్న మూర్తి అన్ననాడు లేడు. నా ఇంటి పూజామందిరంలో కృష్ణుడే ఉన్నాడన్న భావనతో మీరు అనుకున్న నాడు మీ ఇంట్లో కూడా అలాగే ఉన్నాడు. కుంతీదేవి చేసిన స్తోత్రానికి ఎలా ఉన్నాడో మీ ఇంట కూడా అలాగే ఉన్నాడు. ఆవిడంది కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. కృష్ణ నువ్వు అంతటి వాడివి. శ్రీకృష్ణ యుధభూషణ నరసఖ శృంగార రత్నాకర లోకద్రోహి నరేంద్ర వంశదహన లోకేశ్వర దేవతానీక బ్రాహ్మణ గోగణార్తిహరణ నిర్వాణ సంధాయక నీకు నృత్యద త్రుంపవే భవల తల్నిచ్చాను కంపానిధి. ఎంత గొప్ప పద్యం అండి నిజంగా. ఆవిడ ఎటువంటి స్తోత్రం చేసిందో చూడండి. స్వామి నువ్వు జన్మించినది ఎవరి కోసం జన్మించావు? ఒక్కసారి అడిగితే 10 మాటలు పెట్టే లక్షణం ఉన్నవాడివయా, ఎంతటి ఉదారుడవు నువ్వు. అందుకే పెద్దాపురంలో ఉన్న అమ్మవారికి మరిడమ్మ తల్లి అని పేరు. ఒక్కసారి వెళ్ళి ఆవిడ మ్రోల నిలబడి అడిగితే మళ్ళీ అడిగాడా అడగలేదా అని చూడకుండా మళ్ళీ మళ్ళీ పెట్టడం అలవాటైన తల్లి కాబట్టి మరిడమ్మ తల్లి. అటువంటి తల్లి ఎలా పెడుతుందో అలా కృష్ణ భగవాను సుతపుడు పృష్ణి అనబడేటటువంటి ఇద్దరు తపస్సు చేశారు. భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం కావాలి మీకని అడిగాడు. వాళ్ళు విచిత్రమైన కోరిక కోరారు. నీలాంటి కొడుకు కావాలన్నారు. నాలాంటి కొడుకు పుట్టాలంటే నేను తప్ప ఇంకోడు లేడు సృష్టిలో, కాబట్టి నేనే పుడుతున్నాను మీ కడుపునన్నాడు. ఏం చెయ్యాలి? ఓసారి అడిగారు కాబట్టి పుట్టేస్తానని పుట్టేయాలి. ఇంత ఆర్తితో ఇంత తపస్సు చేసి నన్ను చూసి నన్ను నాలాంటి కొడుకు కావాలన్నారు కదా, మీ ముచ్చట తీరడానికి 3 మాటలు పుడతానండి. ఎవరంటారండి? మనందరం ఏమంటాం? ఇంత జ్ఞానం వస్తే ఇంకా మాకు జన్మొద్దు, మము పర్దేహో జన్మ జన్మాంతరేషు, ఇంకా నాకు జన్మొద్దు, ఇంకా నాకు జన్మొద్దు అంటాం. ఆయన అన్నాడు నేను 3 మాటలు పుడతాను మీ కడుపునన్నాడు. పుట్టడం కూడా ఎలా? ఏదో హేళగా పుట్టడం కాదు. నాకు వేడుక పుట్టు నీ సుపుడని నర్తించి వర్తింపగాన్. అమ్మా నీ కడుపులోంచి బయటికి వచ్చి నీ కొడుకుని అనిపించుకుని ఆడుకుని నీ ఒళ్ళో పడుకుని నీ పాలు తాగి అజ్ఞానంతో ఉన్న పిల్లవాడు ప్రవర్తించినట్టు ప్రవర్తించి నువ్వు ఇలా చేయి పట్టుకుని హాయ్ కృష్ణ అని ఇలా వేలు చూపిస్తే బెంగ పెట్టేసుకుని ఏడుస్తూ నించోవాలమ్మా. అలా కోరికగా ఉంది, అలా పుడతానమ్మా అన్నది. ఎంత దయాశాలివయ్యా నువ్వు. అలా పుట్టావా? సుతపుడు పృష్ణికి పృష్ణి గర్భుడు అన్న పేరుతో ఒకసారి పుట్టావా? రెండవసారి అదితి కశ్యపులకు వామనమూర్తిగా పుట్టావా? మూడవసారి దేవకీ వసుదేవులకు కృష్ణ భగవానుడిగా పుట్టావా? ఏం ఆశ్చర్యం. నువ్వు పుట్టింది బంధనంలో పుట్టావు. నువ్వు బంధనంలో పుట్టి నీ తల్లిదండ్రుల యొక్క బంధనములు తీసేశావు. అంతకుముందు వాళ్ళు కారాగారంలో ఉన్నారు. నీవు జన్మించి ఏం చేశావు? ఎవరైతే వాళ్ళని ఖైదు చేశారో ఆ ఖైదు చేసిన వాళ్ళని నిర్జించావు, వాళ్ళని ఓడించావు. ఓడించి నీ తల్లిదండ్రులైన దేవకీ వసుదేవుల్ని చెరసాల నుంచి విడిపించావు. కృష్ణ నీ అనుగ్రహం లేని నాడు పాండవులకి మాకు బ్రతుకు ఎక్కడుంది? భగవంతుని యొక్క స్తుతి అంటే అస్తమానం ఏదో స్తోత్రం చెయ్యడం కాదండి. స్తుతి అంటే మీకు చేసిన ఉపకారము ఈశ్వరుడి వలన జరిగినది అని గుర్తిరిగి కృతజ్ఞతను ఆవిష్కరించుట అంతే స్తోత్రం అంటే. నాకు ఆఫీసులో ఓ ప్రమోషన్ వచ్చిందనుకోండి, పైకి నేను మా ఆఫీసర్ గారికో నా కొలీగ్స్కో ఎవరికో కంగ్రాట్స్ అంటే ఓసారి చేయి కలిపి థ్యాంక్ యూ అనొచ్చు. కానీ అసలు థ్యాంక్స్ చెప్పవలసింది ఎవరికో తెలుసా అండి? ఈశ్వర, ఇన్ని కోట్ల మంది ఉద్యోగం లేకుండా తిరుగుతున్న రోజుల్లో ఆఫ్టర్ ఆల్ నేను చదువుకున్న బీకామ్ పీజీ డిప్లొమా ఇన్ ఇండస్ట్రీ రిలేషన్స్ పర్సనల్ మేనేజ్మెంట్కి నాకు ఉద్యోగం ఇచ్చి
నా కాళ్ళు చేతులు నా మేధ దెబ్బ తినకుండా నన్ను కాపాడి నాకు ప్రమోషన్ ఇచ్చి నువ్వు ఈ ఉద్యోగంలో ఉండడానికి అర్హుడివి అని నా చేత అనిపించి నాకు అధికారం ఇచ్చి నన్ను 10 మంది చూసి నమస్కరించేటట్టు చేసినటువంటి స్వామివి నువ్వు కదా. నీ అనుగ్రహం లేని నాడు నాకు ఇది ఎక్కడి నుంచి వస్తుంది? నాకు ఇటువంటి అనుగ్రహం ఇచ్చి నేను 10 మంది చేత గౌరవింపబడుతుంటే నన్ను నమ్ముకున్నందుకు నిన్ను ఇంత గౌరవింప చేశాను చూసావా అని నువ్వు పొంగిపోతున్నావా? స్వామి నీకు నా కృతజ్ఞతలు, నమస్కరిస్తున్నాను అని మీరు సంస్కృతంలో చెప్పక్కర్లేదు, మౌనంగా మనసుతో చెప్తే దానికి పొంగిపోతాడు ఆయన. ఇది చెప్తోంది కుంతీదేవి. ఆవిడంది, శ్రీకృష్ణ యదుభూషణ నరసఖ శృంగార రత్నాకర, స్వామి నువ్వు మాకెంతటి ఉపకారం చేశావయ్యా. ఒకానొక నాడు మొత్తం పాండవులందరినీ తీసుకెళ్ళి నాతో సహా లక్క ఇంట్లో పెట్టి ఆ ఇల్లు అగ్నిహోత్రానికి సమిధగా పారేసి మమ్మల్ని నిర్జించాలని దుర్యోధనుడు ప్రణాళిక రచన చేశాడు. కానీ ఆనాడు మేము లక్క ఇంట్లో కాలిపోకుండా కాపాడినవాడు ఎవరు? నువ్వు. భీముడికి విషాన్నం పెట్టారు, నీటిలో తోసేశారు, ఆ భీముడు మరణించకుండా కాపాడినవాడివెవరు? నువ్వు. ద్రౌపదీదేవిని భర్తలు 5గురు ఎదురుగుండా చూస్తూ ఉండగా ఓడిపోయారు మీరు అనేటటువంటి మాట అడ్డుపెట్టి బోనులో పెట్టిన సింహాల్ని పెట్టినట్టు ధర్మం అనేటటువంటి పాశము చేత కట్టి కూర్చోపెట్టి అంతవంటి తేజోమూర్తులు అపర యమధర్మరాజు, అటువంటి ధర్మరాజు అక్కడ కూర్చునున్నాడు. గదాదండమును తిప్పితే అగ్నిహోత్రమును సృష్టించి కొన్ని వేల తలలు పగలగొట్టగలిగిన భీమసేనుడున్నాడు. గాంధీవమును చేతపట్టి 2 చేతులతో బాణాలు ప్రయోగించగలిగిన సర్వశస్త్రాస్త్ర సంపన్నుడైన అర్జునుడున్నాడు. అంత గొప్ప వీరులైన నకులు సహదేవులున్నారు. 5గురికి పత్ని అయి మహాపతివ్రత అయిన ద్రౌపదిని నిండు సభలోకి ఈడ్చి దుశ్శాసనుడు బట్టలాగేస్తుంటే ఎవరు రక్షించగలిగారు? గోవిందా అని పిలిస్తే పరిగెత్తుకొచ్చి రక్షించిన వాడివి నువ్వు. లేనినాడు మా పాండవ వంశానికి మర్యాద ఎక్కడుంది? గౌరవం ఎక్కడుంది? స్వామి నువ్వు మా వంశానికి రక్షకుడవు. ఆనాడు అలా రక్షించావు. ఈనాడు పాండవ వంశం అంతరించిపోయింది. ఉత్తరాగర్భమునందున్నటువంటి పిండం మీద వేసేశాడు ఆ బ్రహ్మాస్త్రాన్ని. బయట నిలబడినటువంటి పాండవులకు తెలియదు బ్రహ్మాస్త్రం వచ్చి పడిపోయిందని. అటువంటి స్థితిలో ఉత్తరాగర్భంలోకి ప్రవేశించి మళ్ళీ మా వంశాన్ని నిలబెట్టావు. నువ్వు 1, 2 నువ్వు చేసిన ఉపకారాలు. నాకు అన్నిటికన్నా చాలా ఇష్టమైన విషయం ఏమిటో తెలుసా కృష్ణ? కుంతీదేవి స్తోత్రం చేస్తుందండి. ఎంత గొప్ప మాట అంది తల్లి నిజంగా. ఇంత గొప్పవాడివి, ఇన్ని చెయ్యగలిగిన వాడివి, ఇన్ని లీలలు చేసిన కృష్ణ, నిన్ను నేను అంత గొప్పవాడివని ఇలా చూడ్డం కన్నా నాకు ఏది ఇష్టమో తెలుసా? నీ లీలలన్నింటిలో ఏమీ తెలియని ఒక అమాయకురాలై గొల్ల పొడుచై పెరుగు చిలుక్కోవడం మాత్రమే అలవాటైనటువంటి ఒక గోపిక నేను నీ అమ్మని నిన్ను కట్టేస్తానని వెంటపడితే భయపడిపోయిన వాళ్ళ పరిగెత్తి ఆఖరికి అమ్మ పమిట జారిపోతుంటే, పువ్వులు రాలిపోతుంటే, కొప్పు విడిపోతే అయ్యో పాపం మా అమ్మ నన్ను పట్టుకోవడానికి పరిగెత్తి అలిసిపోయిందని అమ్మ మీద దాక్షిణ్యంతో దొరికిపోతే, లక్ష్మీదేవి కౌగిటికి దొరకని వాడివి, సనక సనందనాది మహర్షులకు దొరకని వాడివి, వేదములకు దొరకని వాడివి, ఋషులకు దొరకని వాడివి, ఒక అబల చేతికి చిక్కితే సాక్షాత్తు పరబ్రహ్మమును నేను పట్టుకున్నానని తెలియక మోకాళ్ళ మీద కూర్చుని ఎడంచేత్తో ఇలా చేయి పట్టుకుని ఇలా చూపుడు వేలు చూపించి కట్టేస్తాను కృష్ణ, కొట్టేస్తాను కృష్ణ అంటుంటే నీ డొక్కలు ఎగిసి పడిపోతుంటే, కళ్ళల్లోంచి ఇలా నీళ్లు కారిపోతుంటే, ఇలా చెయ్యి పెట్టి నలిపేస్తుంటే అరిచెయ్యి నలుపు, బుగ్గలు నలుపు, కళ్ళు నలుపు, బుగ్గలు ఎరుపెక్కిపోయి ఇలా 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 ఒదిగిపోయి భయంతో అమ్మా నన్ను కొట్టకే అని ఆ రోజున నువ్వు భయపడిపోయినటువంటి లీల నా కళ్ళల్లో ఉంది కృష్ణ. ఎంత లీల చేశావయ్యా ఆ రోజున. నువ్వు నటించిన భయం చూసి భయానికి భయం వేసింది అది కుంతీదేవి. కృష్ణ అది నా మనస్సులో ఉండిపోయిందంది. అందుకే ఆవిడ కర్మబంధములు తెగిపోయాయి. ఉలూకల బంధన వృత్తాంతం ఎవరు వింటారో వాళ్ళ కర్మపాశములు తెగిపోతాయి. దశమస్కంధంలో వస్తుంది ఉలూకల బంధన వృత్తాంతం. అటువంటి మూర్తివి నువ్వు నా కన్నులలో ఉండిపోయావు కృష్ణ. నాదొక్క కోరిక, యాదవులందు పాండు సుతులందు నధీశ్వర నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్య, ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై అనిశంబు మదీయ బుద్ధి అచ్చాదర వృత్తితో గదియగనట్లు చేయదయ్య ఈశ్వర. ఎంత గొప్ప మాట అడిగిందండి. ఇది అడగవలసినటువంటి స్థుతి, ఇది అడగవలసినటువంటి ప్రార్థన. ఎంత గొప్ప మాట అందో చూడండి. ఆవిడంది యాదవులందు పాండు సుతులందు. కానీ
కృష్ణ, యాదవులు ఇంత గొప్పవాళ్ళు, ఆ యదువంశంలో ఉన్నటువంటి యదుమహారాజు యొక్క కీర్తిని ప్రకాశింపచేయడానికి పుట్టినటువంటి కృష్ణ పరమాత్మ అని నాకు యాదవుల మీద ప్రీతి ఉన్నది అంటే వేరెవరి పట్ల వ్యతిరిక్తమైన భావన కూడా ఉన్నది. ఇది యథార్థము. రాగము ఉన్నది, ద్వేషము కూడా ఉంది. నాకు వంకాయ పచ్చి పులుసు అంటే చాలా ఇష్టం అండి అన్నాను అనుకోండి, అంటే బహుశా వంకాయతో కూర వేపుడో నాకు ఇష్టం లేదనమాట. అందుకని రాగం ఉన్నది అంటే ద్వేషం ఉన్నది. నాకు యాదవులంటే చాలా ఇష్టం, కృష్ణుడు ఉన్నాడు కాబట్టి. అంటే నాకు ఎవరో అంటే ద్వేషం, అంటే నాకు ఇంకా అంతటా బ్రహ్మము కనపట్టలేదు, అంతటా నాకు కృష్ణుడు కనపట్టలేదు. ఎక్కడో ఒక చోటే కృష్ణుడు కనపడుతున్నాడు. నా భక్తి ఇంకా పండలేదు కృష్ణ. అందుకని యాదవులందు పాండుసుతులందు నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా. ఎవరు అడుగుతారండి? పరీక్షిత్ ఆ తరువాతి తరం వచ్చేస్తోంది, మనవడు పుట్టేస్తున్నాడు. ఇంకా మనవడు పుట్టేసే ముందు ఎలాంటి మాట అడగాలో ఆ మాట అడుగుతోంది ఇవాళ కుంతీదేవి. పాండుసుతులందు, పాండురాజు యొక్క కుమారులైనటువంటి ఈ పంచపాండవుల యందు నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్యా. ఎంత బ్రతికినా ఎన్నేళ్లున్నా ఇంకా నా కొడుకు ఏమైపోతాడో, ఆ కొడుక్కి కొడుకు పుట్టేసినా ఇంకా వాడిని నేను చూడాలి, వీడిని నేను చూడాలి, వాడికి సంపాదించాలి, వీడికి సంపాదించాలి. ఎంత వీర్రాశ! మళ్ళీ నీకు మనుష్య జన్మ వస్తుందా? ఈ సమయం దొరుకుతుందా? ఈశ్వరార్చన ఎప్పుడు చేస్తావు? నాకు మోహ విచ్ఛేదము చెయ్యుమయ్యా. పొమ్మంటే పోవట్లేదయ్యా. అన్నమాచార్యుల వారు ఏడిచారు. ఇవి ఈ తెగు అంటే తెగేటటువంటి బంధాలు కావు, నువ్వు తెంచాలయా స్వామి వెంకటేశ్వర అన్నారు. అలా నాకు మోహవిచ్ఛేదము చేయుమయ్య. అతిశయి పిచ్చమమకారం. ఎందుకు ఈ ప్రేమ? నేను ప్రేమ ఉంటే మాత్రం నేను ఉద్ధరించగలనా? నాకు మనవడు కావాలని కోరికుంది, నేను రక్షించగలిగానా ఉత్తరాగర్భాన్ని? నువ్వు రక్షించావు కాబట్టి ఇది పూర్తిగా నాకు ఈ మోహం పోవాలి. ఇంకా నా వాళ్ళు పాండవులు యాదవులు వాళ్ళ మీద శత్రుత్వం నాకు వద్దయ్యా కృష్ణ. నాకు మోహ విచ్ఛేదము చేయుమయ్యా. ఘనసింధువు చేరెడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశంబు మదీయ బుద్ధి అచ్చదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. నాకేం కావాలో తెలుసా? గంగ ప్రవహించి 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 వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినటువంటి గంగకి ఎవరు దారి చూపించారు. మీరు నదీ ప్రవాహానికి ఉన్నటువంటి గొప్పతనం అదే. మన వాళ్ళు నదీ స్నానం చెయ్యండి అంటారు. ఒక షష్ఠి పూర్తి చేసుకున్నారనుకోండి, దేంతో ప్రారంభం అంటే మా ఊళ్ళో గోదావరి కాలం ఉంది అంటే స్నానం చేసేసి షష్ఠి పూర్తి చేసుకుంటానంటే కుదరదు. రాజమండ్రి వెళ్ళి గోదావరిలో స్నానం చేసి మొదలెట్టాలి. ఎందుకు గోదావరికి వెళ్ళడం అంటే నదీ స్నానం చేసేటప్పుడు మనం ఒక విషయాన్ని తెలుసుకోమని నదీ స్నానం చేయమంటారు. దేనికో తెలుసా అండి నదీ స్నానం చేయడం? నది ఎక్కడ పుడుతుంది? ఎక్కడో పర్వతముల మీద పుడుతుంది. పుట్టినటువంటి నది ఏం చేస్తుంది? ఆ పర్వతం మించి కింద పడిపోతుంది. పడిపోయినప్పుడు ఒక పెద్ద బండరాతి మీద పడి చింగిపోతుంది. అయ్యో నా తల పగిలిపోయిందని చెప్పి అక్కడ ఉండిపోతుంది. ఆ నది ఉండదు, ఇంకా ముందుకు ప్రవహిస్తుంది. ఒక పెద్ద బ్రహ్మజీవుడు పొద తన ముళ్ళ చేతులతో గీరుతుంది. నా వీపు చీరేసిందని నది ఆగదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఒక మహాత్ముడు వచ్చి స్నానం చేసి అర్ఘ్యం ఇస్తాడు. అమ్మయ్య ఇక్కడ ఈ మహాత్ముడు స్నానం చేస్తున్నాడని ఆగదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఒక ధూర్తుడు వచ్చి మలమూత్ర విసర్జన చేస్తాడు. వాడు నన్ను అవమానించాడని ఆగదు, ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోతుంది. ఇంకొకడు తన పరిశ్రమలో ఉన్న కాలుష్యాన్ని తెచ్చి అందులో వదిలేస్తాడు. గుండె చెదరదు, బెంగ పెట్టుకోదు, వెళ్ళిపోతుంది. ఇంకా కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఒడ్డునున్నటువంటి నల్ల త్రాచు ఆ నీటి మించి పాకుతూ వెళ్ళిపోతుంది. లేకపోతే ఓ 10 పందులు 4 దున్నపోతులు నీటిలోంచి పెడతాయి. అయ్యో నాలోంచి 4 పందులు వెళ్ళాయని బెంగెట్టుకోదు, వెళ్ళిపోతుంది. ఈ ప్రయాణం ఎంతవరకు ఇలాగా? ఎవరు దారి చూపిస్తారు? ఎక్కడికి ఎడతావు గంగా, ఎక్కడికి ఎడతావు గంగా అంటే నేను సముద్రానికి ఎడతాను రా అంటే ఇలా కాదు ఇల్లారా అని చెప్పి ఎవరైనా తీసుకెడతారా? ఎక్కడ పుట్టిందో గోదావరి, ఎక్కడ మహారాష్ట్రలో నాసికాత్రయంబక్, అక్కడ పుట్టి ప్రవహించి 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 చిట్ట చివరికి ఎవరు దారి చూపించారో తెలీదు. ఎక్కడ ఆగిపోయింది ప్రయాణం? ఘనసింధువు చేరిడి గంగభంగి, సముద్రం దగ్గరికి వెళ్ళి కలిసిపోయింది. నేను ఇంత తీయటిదాన్ని ఉప్పు నీటిలో కలిసిపోవడమా అని చూసుకోలేదు, కలిసిపోయింది. ఇలా అందుకే సాగర సంగమం పవిత్రం. అక్కడ వరకు ఇటు నది కనపడుతుంది, అటు సముద్రం కనపడుతుంది. ఇలా మీరు చూస్తే ఈ నది అటు సముద్రంలో కలిసిపోయింది. కలిసిపోయాక ఇలా తీసి నోట్లో పోసుకోండి నీళ్లు, అంతే. ఇంకా నదికి సముద్రానికి తేడా లేదు, కలిసిపోయింది. అలా ఈ పద్యమే శివానందలహరిలో శంకరాచార్యుల వారి చేతిలో పడి అంకోలం నిజబీజ సంతతిరయస్కాంతోపలం సూచిక సాధ్వీనైజ విభుంలతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతి యథా తథా పశుపతే పాదారవిందద్వయం
చేతోవృత్తిరుపేత్య తిష్టతి సదా సభక్తిరుచ్యుచ్యతే. సముద్రాన్ని చేరిపోయినటువంటి నదిలా విడదీసి చూపించడానికి వీలు లేని రీతిలో నాలో ఉన్నటువంటి తేజస్సు నీలోకి కలిసిపోయి అవిభాజ్యమై విడదీసి చూపించడానికి వీలు లేని రీతిలో నీలో కలిసిపోవడానికి కావలసినటువంటి భక్తి నాకు కటాక్షించు. ఆ భక్తి ఎలా ఉండాలో తెలుసా కృష్ణ? నీపాద సరోజ చింతనముపై ఇంకా మధ్యలో పూజ చేస్తున్నాడు పాపం ఆవిడండి, చక్కగా హాయిగా చక్కగా పూజ చేసుకుంటారు, రామాయణం చదువుకుంటారు, ఓ కొడుకుతో కోడలతో ఎవరితో పేచి ఉండదు ఆవిడికి, ఒక్కళ్ళనొక మాట అనరు, ఎవరన్నా ఏమన్నా నవ్వేస్తారు, ఎంత మంచి ఆవిడో అని ఆ పోర్షన్ వాళ్ళు ఈ పోర్షన్ వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు ఈ ఇంటి వాళ్ళు వచ్చి 4 అక్షతలు అట్టుకొచ్చి అమ్మ మీ చేతితో ఆశీర్వచనం చేయండి అని నమస్కారం చేస్తారు. చూసారా, నేను చూసే పూజకి ఎంత బాగా వాళ్ళందరూ నాకు నమస్కారాలు ఎడుతున్నారో, బాగుండదు వాళ్ళు దండాలు ఎట్టని పూజ చేశారనుకోండి, అయిపోయింది అంతే ఆ పూజ. లేకపోతే ఏమిటో ఊరికి 5 గంటలకి లేచిపోయి ఈ పూజ ఈవిడ తినేస్తుంది బాబా, అలారం పెట్టేస్తుంది, లేకపోతే లేచిపోతే తలుపు తీసి టక్కు టిక్కు చప్పుడు అన్నారు ఒకళ్ళు. బాధపడిపోదు. లోకుల్నంగని మెచ్చని అలుగని లోలోన నిందించని చీకాకున్బడని మహాత్ముడనని జేలొగ్గని మూకీ భావమునన్ తిట్టని త్రోయని నీ కారుణ్యము కలిగి ఉండినను అంతే చాలునో శంకర. ఒక నమస్కారం. వాడు తెగిడాడు 2 నమస్కారాలు. నాకు కావలసిందేమిటి? ఘనసింధువు చేరిడి గంగభంగి నీపాద సరోజ చింతనముపై ప్రవహించి వెళ్ళిపోవాలంతే. ఇది ఎలా ఉండాలి ఈ ప్రవహించడం అన్నది? అత్యాదర వృత్తితో. రేపు శనివారం అండి, తెల్లవారకట్లు లేచి 5 గంటలకి సుప్రభాతం చేసుకోవాలి, ఈ శనివారం ఒకటి బాబు అస్తమానం వచ్చేస్తుంది, చచ్చిపోతున్నాను లేవలేక అని విసుక్కుని వచ్చేసింది శనివారం అని 5 గంటలకు అలారం కొట్టేటప్పటికి అనవసరంగా పెట్టుకున్నాను ఈ అలవాటు సుప్రభాతం చేయడం, లేవలేకపోతున్నాను, ఏం చేస్తాను అని మళ్ళీ ఏమన్నా వెంకటేశ్వర స్వామి వారు విని నా సుప్రభాతం నీకంత బరువు అయిపోయిందా అని ఏమన్నా చేస్తాడేమో అని భయం వేసి ఇలా లెంపలేసుకుని ఏమిటో నాయన సంసారంలో ఉన్నాను ఏదో అంటాను పట్టించుకోకు అని మళ్ళీ వెళ్ళి పూజా మందిరంలో కూర్చున్నటువంటి పూజ దేనికోసం? ఎందుకు ఆ పూజ? అందుకోసం కాదు. మన్మూర్ధ్నికాళియపణే వికటాటవీషు శ్రీ వెంకటాద్రిశిఖరే శిరసశ్రుతీనాం చిత్తేప్యనన్య మనసాం సమమాహితౌతే శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని నువ్వు శరణాగతి చేస్తుంటే నీ మనస్సు రమించిపోవాలి. ఒక్కొక్క శ్లోకం చదువుకుంటుంటే స్వామి మీద అబ్బా యోషా గణీనవరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంథన తీవ్ర ఘోషా రోషాత్ కలిం విదధతే కకుభశ్చ కుంభా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అని ఎప్పుడు చదువుతారని మనసు ఉరకలు వెయ్యాలి. వెంకటేశ్వర రా లే అంటే లేవకపోతే నీకు గుర్తుందా? పక్క ఇళ్లల్లో గోపికల ఇళ్లల్లోకి వెళ్ళి వెన్న దొంగతనం చేసేవాడివి, వాళ్ళ ఇళ్లల్లో నువ్వు పుట్టిన తర్వాత నువ్వు మాధవుడివి కదా, లక్ష్మీదేవి భర్తవి, నువ్వు పుట్టిన తర్వాత 2 షేర్లు పాలిచ్చే ఆవులు 4 షేర్లు ఇవ్వడం మొదలెట్టాయి. దాంతో ఇంతంత కడవల్లో పెరుగు ఇలా గడ్డ పెరుగుండేది, దానికో కవ్వం, ఆ కవ్వానికో తాడు, ఎన్నాళ్ళైందో చూసి మొన్న కాపవరంలో మా సూర్యనారాయణ గారి ఇంట్లో చూసాం. ఆ కవ్వం అది పట్టుకుని చిలకడంలో ఒక అందం, ఆ చిలుకుతుంటే గట్టి పెరుగులోకి తిరగలేక కవ్వం తిరుగుతుంటే ఈ కవ్వం చప్పుడు అప్పుడప్పుడు టక్ అని కుండకి తగులుతుంటుంది, కుండ చప్పుడు కవ్వం చప్పుడు, చెస్ అని కవ్వం, టక్ అని కుండ కొట్టుకుంటుంటే కుండకి కవ్వానికి పెరుగుకి కవ్వానికి యుద్ధం జరుగుతోందా అన్నట్టుగా చప్పుళ్ళు వస్తున్నాయ్యా. గుర్తు రావట్లా కృష్ణావతారం? లేచిరా అని పిలుస్తుంటే మీరు యోషా గణైనవరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంథన తీవ్ర ఘోషా. స్వామి వెంకటాచలంలో ఇది చదువుతుంటే వకుళమాత అక్కడేగా ఉంది యశోదా రూపంలో. ఇవన్నీ విని నీ సంగతి ఏమో కానీ ముందు అసలు యశోదాదేవి వకుళమాతగా వచ్చి అవును నిజమే, ఇప్పుడు ఏమిటో అలా పాపం అలా నిలబడి ఎప్పుడు వచ్చిన వాళ్ళని అలా వాళ్ళ పాపాలు తీసేసి వాళ్ళని రక్షించి ఇప్పుడు అంతాను ఈ పెద్ద సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయిన తర్వాత పిల్లాడు ఖాళీ లేక ఎప్పుడో వచ్చి 2 నిమిషాలు అమ్మ దగ్గర కూర్చుని పిల్లాడిని చూసి అమ్మ అంటుంది, ఏమిటారా ఇప్పుడు ఏముందిరా సంతోషం, హాయిగా నువ్వు 5వ క్లాస్ చదువుకునే రోజుల్లో బ్యాగ్ వేసుకుని బూట్లు వేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి అమ్మ నా దగ్గర కూర్చుని అమ్మ ఇదేంటమ్మా అమ్మ నీ నోరు ఎందుకమ్మా అని తెర్రగా ఉందంటే నేను తాంబూలం పిసర్ తీసి నీ నోట్లో పెట్టి నువ్వు నా దగ్గర కూర్చుని నేను పిల్లి మీద కథ కుక్క మీద కథ చెప్తే విన్న రోజుల్లో ఎంత సంతోషంగా ఉండేదోరా. ఏం ఆఫీస్ నీ ఖాళీ ఉండదు, నీ పరిస్థితి చూస్తే నాకు బాధేస్తోందిరా అంటుంది అమ్మ. ఎందుకని కుర్రాడు సంతోషపట్టలేరు, సుఖంగా లేడు, ఎప్పుడు వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు, పాపం వాడికి ఖాళీ ఉండదని. అలా
నాకనిపిస్తుంది యోషా గణేన వరదగ్ని విమధ్యమానే ఈ శ్లోకం సుప్రభాతంలో జరిగితే ఒకళ్ళ మాట ఏమనుకుంటుంది, మీరందరూ ఇలా సుప్రభాతాలు చదువుతారు కానీ పాపం బిడ్డడి అవతారంలో ఏం సుఖపడ్డాడు, అలా నిలబడ్డవాడు నిలబడ్డట్టు 10 నిమిషాలు అవ్వలేదు 2ంటికి తలుపేశారు 3ంటికి సుప్రభాతం పాడేస్తున్నారు, బిడ్డడు పడుకున్నాడో పడుకోలేదో మీకు అక్కర్లేదు, పైగానేమో ఆ రోజుల్లో ఆ కడవలో పెరుగు చప్పుడైంది అని అండం ఒకటి అని అక్కడ ఒకళ్ళు మాట ఇలా ఒకసారి మూతి తిప్పుకుని ఆ రోజుల్లోనే హాయిగా ఉండేది, చక్కగా నందవ్రజంలో ఆడుకుంటూ తిరుగుతూ ఉండేవాడు నా చుట్టూను. ఇప్పుడు ఏముంది పాపం నైవేద్యాలని పేరే కానీ లడ్డూలు యంత్రాలు ప్రసాదాలు వీటికే సరిపోయే అని ఒకళ్ళ మాట మీకు జ్ఞాపకానికి వచ్చి ఆ ఎన్ని మాటలు చదువుతున్నా మీకు ఆ వెంకటాచలానికి మనస్సు వెళ్ళిపోయి ఒకళ్ళ మాత గోడ ఆ కన్నం అందులోంచి వంటశాల అమ్మవారు పిల్లాడికి ఎప్పటికీ వంటలు చేయించి వెంకటేశ్వర నువ్వు తిను పులిహార తిను ఇవాళ బాగుంది ఒరే జీడిపప్పు ఎక్కువ వేయించాను అని చెప్పి అంత స్వతంత్రంగా కూర్చుని పెడుతూ ఉంటే లేత అరిటాకు దగ్గర కూర్చుని అత్తయ్య గారు నేను వడ్డిస్తానులేండి అంటే ఉండమ్మా వాడికి వడ్డించుకోవడంలో నాకు తృప్తి అని ఒకళ్ళ మాత వడ్డిస్తుంటే సరే మీరే వడ్డించండి లక్ష్మీదేవి కాళ్ళ గజ్జలు గల్లుమనేటట్టు మణిమంజీరములు మోగుతుండగా పాయస పాత్ర అక్కడ పెడితే ఒకళ్ళ మాత స్వతంత్రంగా తీసి ఇలా వేస్తే నీ చేతి కంకణములు కణకణలాడుతుండగా నువ్వు పాయసం తీసుకుని తింటున్నప్పుడు ఒక కులమాత ఎంత పొంగిపోయి ఉంటుందో స్వామి. యోషా గణేన వరదగ్ని విమధ్యమాని అని ఒక శ్లోకానికి పరవశించడానికి మీరు పరిగెత్తారనుకోండి పూజామందిరంలోకి, అప్పుడు మీరు పూజ చేశారు తప్ప చాలు ఆ ఒక్క శ్లోకం అయిపోయింది మీ పూజ, రమించిపోయింది మీ మనస్సు. ఒక ఉదాహరణకి చెప్పానంతే. అలా మీరు రమించగలిగినప్పుడు ఆ ఆనందం కోసం 1కి 10 మాటలు పరిగెడతారు. చూసిన సినిమాయే 1000 మాటలు చూసినట్టు. మళ్ళీ వెళ్ళి అబ్బా తెల్లారిపోతుంది వెళ్ళిపోయి ఏమిటి బాగా తెల్లారిపోయింది 8 గంటలకి లోపలికి వెళ్ళికొచ్చిన ఆకాశ సింధుక మల్లాని మనోహరాణి అని కిటికీలోంచి చూసేటప్పటికి ఎండపొడొచ్చి నా మీద పడిపోయి ఏమిటది తెల్లవారుజాము 4 గంటలకి నేను స్నానం చేసి గబగబా బాల్కనీలోంచి పూజామందిరంలోకి వెళ్ళిపోతూ ఆకాశం వంక చూస్తే ఇంకా ఎర్రటి ఆకాశం, చెట్ల మీద చిలకల యొక్క పలుకులు, ఆ కూతలు వినపడుతుంటే ఆకాశ సింధుక మల్లాని మనోహరాణి ఆదాయ పాదయుగమర్చ అని ఆ సుప్రభాతంలో శ్లోకాలు చదువుకుంటుంటే నా మనసు రంజిల్లిపోవాలని మీరు చదువుకుని ఏదో ఓ శ్లోకం దగ్గర మీరు ధ్యానంలోకి వెళ్ళిపోయి ఆనందపడిపోతూ అలా యోషా గణేన వరదగ్ని విమధ్యమాని అంటుంటే విని 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 ఆవిడ లేచి ఆఖరికి ఏమిటో యోషా గణేన వరదగ్ని విమధ్యమాని 5 నుంచి చదువుతున్నారు 6 అయింది తర్వాత శ్లోకం చెప్పండి అంటే అప్పుడు గుర్తొచ్చి ఓహో ఇందాక నుంచి యోషా గణేన వరదగ్ని విమధ్యమానే అని పొంగిపోయి పాడి చేసేసావే ఎంత ఆనందం అనుభవించానో ఆ శ్లోకంలో అని మళ్ళీ మీరు చదువుకుంటే అప్పుడు మీరు పూజ చేశారు. ఉత్తప్పుడు చదివారు శ్లోకాలంతే కదా, నేను చెప్పింది తప్పండి. అందుకని ఇది అడుగుతోంది కుంతీదేవి, నేను అలా పూజ చేయాలి స్వామి, నీ యందు నా మనస్సు అలా రమించిపోవాలి. పూజామందిరంలో కాదు, నేను ఏ పని చేస్తున్నా నువ్వు నాకు జ్ఞాపకానికి వస్తుండాలి. నా స్వామిని నేను మురిసిపోతుండాలి. ఎక్కడైనా నది ఆగిందావో రాత్రి ఆగలేదే, నా మనస్సు ఎందుకు ఆగాలి నీ పాదస్మరణము నుంచి? ఘనసింధువు చేరిడి గంగభంగి నీ పాద సరోజ చింతనముపై అనిశము మదీయ బుద్ధి చదర వృత్తితో గదియగనట్లు చేయగదయ్య ఈశ్వర. ఈశ్వర అంటే సర్వజగన్యామకుడవు, నువ్వు తలుచుకుంటే ఏమి ఇవ్వలేవు. అందుకని కృష్ణ నాకు అటువంటి భాగ్యాన్ని కటాక్షించవా, నాకు ఈ మోహాన్ని తెంపవతల పారేవా. అవలతల్నిచ్చాను కంపానిధి, సంసారం అనేటటువంటి లతలు నన్ను చుట్టేస్తున్నాయి, వీటిని తెంపు అవతల పారేవా గండ్రగొడ్డలతో అని అడిగింది అమ్మ. అడిగితే ఆ కుంతీదేవి స్తోత్రం చూసి మురిసిపోయాట అంత కృష్ణ పరమాత్మ కూడా. పొంగిపోయి ఆయనకున్న గొప్పతనం ఏమిటో తెలుసా అండి, అప్పుడు ఎలా కుదురుతుందిలే, ఇంకా మనవడు పుట్టాలి పరీక్షిన్ మహారాజు, నువ్వు సంతోషించాలి అని హేళగా ఇలా చూసి ముగ్ధ మనోహరంగా ఒక్క చిరునవ్వు నవ్వేట, అంతే మాయ ఆవరించేసి. ఇది కృష్ణ భగవానుడు అంటే. ఇంత స్తోత్రం చేసిన ఆవిడని కూడా ఆ చిరునవ్వు యొక్క మందహాసంలో, ఆ మందహాసపు కాంతులలో మైమరిచిపోయేటట్టు చేసేసాడు. ఆ వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో కూర్చుని 50 మాటలు అంటాడు. టీటీడీ వాళ్ళు ఇలా మార్చాలండి అలా మార్చాలండి ఇంతసేపు ఏంటండి అంటాడు. తీరా లోపలికి ఎడతాడు, ఇలా అక్కడ దాకా వెళ్ళి 2 నిమిషాలు ఉండి బయటకు వచ్చేసి ఎంత బాగున్నాడో చాలా బాగుందేమండి దర్శనం అంటాడు. ఏమిటి 2 నిమిషాల్లో నువ్వు ఆనందించింది అంతే, అదొక అలౌకికమైన ఆనందం ఆ స్వామి దర్శనం చేసినప్పుడు. అందుచేత ఆ దర్శనానికి ఉండేటటువంటి శక్తి అటువంటిది. అందుచేత స్వామి నిరంతరము నాకు అలా నీ గురించి భావన చేసేటటువంటి అదృష్టాన్ని కటాక్షించవా, ఘనసింధువు చేరిడి గంగభంగి అని కుంతీదేవి అడిగితే స్వామి చిరునవ్వు చిందించి బయలుదేరి ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు.
వెళ్ళిపోయిన తర్వాత 10 నెలలు పూర్తయిన తర్వాత ఉత్తరాగర్భము నుండి పరీక్షిన్ మహారాజు ఉదయించాడు.